శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. ఆడదాని వయ్యుండి వేరొక పురుషుడి యొక్క తేజస్సుని గ్రహించడానికి సిద్ధపడ్డావు కాబట్టి నువ్వు ఎంతకాలం ఉంటావో అంతకాలము ఏకకాలమునందు నీకు అనేక మంది భర్తలుండెదరుగాక, ఒక్క భర్తకి భార్యవు కాకుండెదవుగాక. అందుకే భూమిపతులు అంటారు. రాజులందరికీ భూమిపతులని పేరు. ఎంతమంది ఉంటారు భూపతులు? కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మచ్చ, ఛేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఇన్ని దేశాలు, ఒక్క భారతదేశం. ఇన్ని రాజ్యాలకి ఇంతమంది భూపతులు. భూపతి అంటే భూమికి పతి, రాజు. ఒక్క భూమి ఎంతమంది భర్తలు? ఇంతమంది భూపతులుగా ఏర్పడి భూపతి అన్న మాట వచ్చి రాజు భూమికి భర్త అన్న సిద్ధాంతం వచ్చి భూమికి ఇంతమంది భర్తలు ఉండడానికి కారణం పార్వతీదేవి యొక్క శాపం. కాబట్టి అవనేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత. నా యొక్క విశేషమైనటువంటి కోపానికి పాత్రమైనటువంటి దానా ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. నాకు బిడ్డలు కలగకూడదని నువ్వు కోరుకున్నావు మనసులో. విశేషమైనటువంటి దుర్బుద్ధితో ప్రవర్తించావు, ధర్మాన్ని దాటావు. అందుకే నీకు శిక్ష వేస్తున్నాను. ఏ కాంతకైనా సరే లోకంలో ఎన్ని కష్టాలు పడినా శాంతి దొరికేది రెండే స్థానములయ్యింది. ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, ఆమె శాంతి పొందడానికి రెండు స్థానాలు, ఒకటి భర్త, రెండు కొడుకు. పురుషుడికి భార్య ఒక్కటే. భార్య ఒక్కటే శాంతి స్థానం. కాబట్టి నీకు భర్త వలన సుఖం ఉందా అంటే ఇంతమంది భర్తలు ఉన్నారు కాబట్టి 10 మందిలో చెప్పుకోవడానికే సిగ్గైన విషయం. బిడ్డల వలన సుఖం పొందుతాననుకుంటున్నావేమో. నచ పుత్రకృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత. లోకంలో ఏ ఆడదైనా సరే ఏది కోరుకోదో అదే నీ యందు జరుగుగాక. కుమారుల వలన అంత దారుణమైన అవమానమును పొందెదవుగాక. ఏమిటి అవమానం? ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు, ఆయన భూపతి. ఆయనకు కొడుకు పుడతాడు. పుట్టిన తరువాత అప్పుడు ఆయన భూపతి అయితే భూమికతనేమవుతాడు? కొడుకు అవుతాడు. ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ పిల్లాడికి పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు ఈ పిల్లాడేమయ్యాడు? భూపతి. కొడుకు భర్త స్థానంలోకి రావడాన్ని అసలు ఊహయందు కూడా ఏ ఆడదైనా అనుకుంటుందా? అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? నీ యందు ఇది జరుగుగాక. ఇది నిర్విరామగా ఆగకుండా జరుగుతుంది. నీ అనేక మంది భర్తలు ఉంటారు, కొడుకు భర్త అవుతూ ఉంటాడు. ఇటువంటి దారుణ శాపానికి గురిక. ఒక రూపం ఉండదు, అనేక రూపాలు పొందుతావు. 3 శాపములు విడిచిపెట్టింది ఒక తప్పుకి. అంటే ఆమెకి అంగీకారమైంది, పరమశివుడు విడిచిపెట్టాడు కదండి. వాళ్ళిద్దరూ ఒప్పుకుని పరస్పరం సహజీవనం చేశారు కదండి. ఈ మాటలు ఉండవు ధర్మంలో. ధర్మంలో ఒకడికి ఇంకొకళ్ళకి ఒప్పందం జరిగి జీవించడం కాదు. అది 10 మంది మీద ఎలా ప్రభావం చూపిస్తుంది లెక్కలోకి తీసుకుంటారు. అది న్యాయం, ధర్మం మీద ఆధారపడడం అంటే అలా చూస్తారు. అందుకని ఇటువంటి తప్పు ఇంకొకళ్ళ యందు జరగకూడదు. జరిగితే పార్వతీదేవి కనుక తట్టుకుంది, ఇతరులైతే. అందుకే ఆమె ఎంతటి ఆగ్రహాన్ని పొందింది అంటే ఏకకాలమునందు 3 శాపములు భూకాంతకి ఇచ్చింది. భూదేవి 3 శాపములు పొంది వ్రీళితాన్ సిగ్గుపడి నిలబడిపోయి దేవతల వంక తిరిగింది. ఏమడిగారు మీరు? నాకు పరమశివుడికి మహద్భూతం ఒకటి అంకురిస్తుందా? ఆ భూతము యొక్క తేజస్సుని మీరు తట్టుకోలేరా? అందుకని పరమశివుడు తేజస్సుని నా యందు విడిచిపెట్టకూడదా? ఆయన యొక్క రేతస్థానమునందు కదిలినటువంటి తేజస్సు కూడా నా యందు ప్రవేశించకుండా ఇతరుల యందు వెళ్ళిపోవాలా? ఇతరులు పట్టుకోవాలా? అంటే నాకు బిడ్డలు పుట్టకూడదని అడిగారు. ధర్మం తెలిసిన ఎవడైనా ఈ కోరిక కోరచ్చా? ఈ మాట అనచ్చా? ఇవాళ ఈ దోషం పురాణంలో వినడం కాదు, సుబ్రహ్మణ్యోత్పత్తి ఎందు వినడం కాదు,
అరాచకంగా ఈ మాట ఇప్పుడు ప్రతి చోట వినపడుతుంది. నూతన దంపతులు వచ్చి ఎవరైనా పెద్దల దగ్గర ఆశీర్వచనం చేశారనుకోండి, వాళ్ళు ఏమనాలి? ఆశీర్వచనం శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు అనాలి. మీకు తొందరలో మంచి కొడుకు జన్మించుగాక అనగానే పక్కన ఉంటారు ఎవరో అక్కర్లేని మాటలు మాట్లాడే వాళ్ళు. అప్పుడే ఎందుకులేండి వాళ్ళని రెండేళ్ళు సంతోషంగా ఉండనివ్వండి అంటే దాని అర్థం వాళ్ళకి బిడ్డలు వద్దనేనా? నీకు 2 ఏళ్ళు, నీ 2 ఏళ్ల భావన ఎన్నాళ్ళు? దానికి అంతే ఎక్కడుంటుంది? దేనికోసం ధర్మ ప్రజాపత్యర్థం అని అగ్నిసాక్షిగా స్వీకరించావు భార్యని, దానికి విరుద్ధమైన మాటలు పెద్దరికంలో ఉండి నువ్వు మాట్లాడతావా? ఆనాడు పార్వతీదేవి చెప్పిన మాట ప్రతివాడు జ్ఞాపకం ఉంచుకోవాలి. బిడ్డలొద్దన్న ఆలోచన చేసి మాట్లాడారు మీరు. కాబట్టి అపత్యం స్త్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యదా, దేవతల్ని శపిస్తున్నాను. ఇక నుంచి దేవతలకు వారి భార్యల యందు బిడ్డలు కలుగకుండుగాక. దేవతలకి బిడ్డలు ఉండరు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ 33 కోట్లే దేవతలు. అది ఒకటి ఎప్పుడూ అవదు. నాకు కొడుకు పుట్టాడు, మనవడు ఉడతాడు, మునిమనవుడు ఉడతాడు. దేవతలు మాత్రం అంతే 33 కోట్ల మంది. కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం. 4 శాపములను ఏకకాలంలో ఇచ్చింది. ఎందువలన అంటే భారతీయ సమాజమునందు కామమును విశృంఖలంగా ఉండడం అన్నదాన్ని అంగీకరించారు. అందున ఆడది గాడి తప్పడం కానీ పురుషుడు గాడి తప్పడం కానీ అంగీకరించరు. దాన్ని సహించలేదు. అది ఇక సమాజమునందు ఎన్నడూ జరగకూడనటువంటి దారుణం. అందుకే అంత తీవ్రమైనటువంటి శిక్ష వేసింది పార్వతీదేవి. వేసి 4 శాపములనిచ్చి నిలబడింది. ఇప్పుడు వీళ్ళందరూ సిగ్గుతో దేవతలందరూ తలదించుకుని నించున్నారు. భూకాంత తలదించుకుని నించుంది. పరమశివుడు చూశాడు దేవతల వంక. అంతకుముందు పెద్ద విషయం తెలుసున్న వాళ్ళలాగా, ధర్మం తెలుసున్న వాళ్ళలాగా, పెద్ద లోకరక్షకుల్లాగా వచ్చి అక్కర్లేని ప్రార్థన చేశారు. తనకు అక్కరలేని విషయంలోకి, పెద్దలు నిర్ణయించుకోవలసిన విషయంలోకి నువ్వు అధిక ప్రసంగం చేయకూడదు. అది ఎంత ప్రమాదానికైనా వెళ్ళిపోతుంది. నోరు ఉంది కదా అని వదరి మాట్లాడడం మంచిది కాదు. పెద్దలకు తెలుసు ఏం చెయ్యాలో. వారికి తెలుసన్న విషయాన్ని ముందు మనసులో అంగీకరిస్తే అక్కర్లేని సలహాలు ఇవ్వడం అనేటటువంటి వాచాలత్వం తగ్గుతుంది. అందుకే అలా తొందరపడి మాట్లాడిన వాళ్ళు 5 నిమిషాలు తిరిగేటప్పటికి సిగ్గుతో తల వంచుకుని నించున్నారు. వెంటనే తాన్ సర్వాన్ వ్రీళితాం దృష్ట్వా సురాన్ సురపతిస్తథా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం అన్నారు మహర్షి. ఏమి అద్భుతమైనటువంటి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తాన్ సర్వాన్ వ్రీళితాం దృష్ట్వా సురాన్ సురపతిస్తథా. దేవతలే కాదు, దేవతలకి అధినాయకుడైన ఇంద్రుడు కూడా అలాగే ఉన్నాడు. తప్పు చూపించడంలో మహర్షి ఎంత అందంగా చూపిస్తారు. అందులో నాయకుడికి బుద్ధి లేదు, నాయకుడి వెనక ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు. అందరూ ఓలాగే గడ్డి తిన్నారు. అందుకే ఇలాంటి శాపం వచ్చింది. కాబట్టి సురాన్ సురపతిస్తథా, సిగ్గుతో తల ఉంచుకుని నించున్నటువంటి ఇంద్రుణ్ణి, మిగిలినటువంటి దేవతాగణాల్ని చూశాడు పరమేశ్వరుడు. ఆయన ఒక్క మాట బుజ్జగించలేదు. పోన్లేరా బెంగపెట్టుకోకండి అనలేదు. మన్మధుడిని కాలిస్తే అదుపు తప్పినా ఆయన దేవేంద్రుడి ఆజ్ఞకి వశవర్తి, రాజోద్యోగమునందున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది. పైన కాదంటే ఇంద్రుడు ఒప్పుకోడు. వచ్చే ముందు ఏడుస్తూ వచ్చాడు. అందుకే మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేశాడు, లాలించాడు. ఆయన అనంగో, అవయవములు లేకపోయినా, శరీరం లేకపోయినా పార్వతీదేవి ఆయనకి అంత శక్తినిచ్చింది. కానీ వీళ్ళు కావాలని బుద్ధిమంతుల్లా అక్కర్లేని విషయంలో వేలు పెట్టి ధర్మాన్ని నిలబెట్టవలసిన వాళ్ళు ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పని చేశారు. అందుకే అంత తీవ్రంగా ఆవిడ మాటతో శిక్షిస్తే మాటతో ఓదార్చలేదు పరమశివుడు. అది జననీ జనకుల యొక్క శిక్ష. ఎవడు మాట్లాడి ఓదార్చగలడో వాడు మాట్లాడి ఓదార్చలేదు. ఎవరు మాట్లాడి లోకాన్ని బుజ్జగిస్తుందో ఆ తల్లి బుజ్జగించలేదు. 4 శాపములు విడిచిపెట్టి వీళ్ళందరూ సిగ్గుతో తలంచుకునేటట్టు చేసింది. ఇప్పుడు ఆయన గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం. వరుణుని చేత పరిపాలింపబడుతున్న దిక్కు అంటే పశ్చిమ దిక్కు. పశ్చిమ దిక్కుగా పార్వతీ సహితుడై తపస్సు చేసుకోవడానికి పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. వీళ్ళు
ఇప్పుడు ఇక నోట మాట ఎవరికీ లేదు. ఎందుకని మాట్లాడితే ఏమొస్తుంది, అసలు ఎవడు చెప్పాడు రే విషయం అని వస్తుంది. ఎందుకు ఇంకా ఉపయోగం ఏముంది? శవ పరీక్ష. ఎందుకు చచ్చిపోయాడో తెలుసుకోవాలి, అంతేగాని ఇప్పుడు బతికించడానికి ఏం లేదు అందులో. అందుకని ఎవరి మానాన వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇది తారకాసురుడికి తెలిసి మంచి పని అయిందిరా వీళ్ళకి అనుకున్నాడు. ఆయన కోరుకున్నది ఇదే కాదు. పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడగగలిగిన వాడెవరు? అక్కర్లేని విషయంలో వేలు పెట్టారు. వేలు పెట్టి ఇప్పుడు దేవతలందరూ భయంకరమైన శాపాన్ని కూడా పొందారు. కాబట్టి ఇప్పుడు దేవతల బలం కూడా పెరగదు. పైగా మానసికంగా చితికిపోయి ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా బాగా చిక్కారని ఆయనలో ఉన్నటువంటి రాక్షసత్వం మరింత విజృంభించింది. మరింత బాధపడుతున్నారు. చాలా కాలం గడిచిపోయింది. ఎన్నాళ్ళు బాధపడతారు? ఎప్పుడప్పుడు మళ్ళీ ఓ పరిష్కారం కోసం వెతకడం అన్నది ఒకటి ఉంటుంది కదా. మళ్ళీ బయలుదేరారు దేవతలందరూ. ఏది సుబ్రహ్మణ్యుడు? ఇప్పటికి రాలేదు. ఏది తారకాసుర వధ? ఇప్పటికి లేదు. ఒక్క వరం కోరాడు. ఆ ఒక్క వరంతో ఇంతమందిని ఇన్ని సంవత్సరాలుగా బాధ పెడుతూనే ఉన్నాడు. కథ మలుపులు తిరిగిపోతోంది. కుమార సంభవం కాదు. ఇంతకాలం అయిపోయిన తర్వాత అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏ కష్టం వచ్చినా ఈయన దగ్గరికి ఎడతారు. రెండు చేతులు ఎత్తి నమస్కరించారు. హే స్వయంభూ భగవన్ చతుర్ముఖ, నువ్వు తప్ప మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు? జరిగిన కథంతా నీకు తెలుసుగా. ఆ పార్వతీ పరమేశ్వరుల జోలికి విడితే ఎంత ఇబ్బంది పడ్డామో నీకు తెలుసుగా. ఇప్పుడు దేవతా సైన్యమునకు ఆధ్యక్షము వహించగలిగిన వాడెవరు? అసలు పరమశివునికి కుమారుడు ఎప్పుడు కలుగుతాడు? మళ్ళీ వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని అసలు మేము అడగడం? అసలు పార్వతీ పరమేశ్వరుల వంక చూసా విషయం మాట్లాడటమే ఇంకా. కాబట్టి ఇక కుమార సంభవం ఎలా జరుగుతుంది? మా బ్రతుకులు కష్టాల పాలేనా? అసలు మేము బయటికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నువ్వు మాకు సలహా ఇవ్వవలసింది అని ప్రార్థన చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు 8 కన్నులు ఒక్కసారి మూసి ఆలోచించాడు. 4 తలలు 8 కళ్ళు కదా మరి. అందుకని 8 కన్నులు మూసి బాగా ఆలోచించి ఆయన అన్నాడు, మీ భార్యలందరికీ శాపం ఉంది. అపత్యం స్త్రీషు దారీషు అందావిడ. మీ భార్యలకి ఇక సంతానము కలగదు అంది. అందుకని అగ్నిహోత్రుడి దగ్గర ఉన్నటువంటి శివ తేజస్సుని మీ భార్యల యందు ప్రవేశపెడదామన్నా సంతానం కలగదు. పైగా ఒకసారి భూదేవి పొందిన స్థితి చూసిన తర్వాత ఎవరు పుచ్చుకుంటారు? అగ్నిహోత్రుడిలో ఉన్న శివ తేజస్సుని పుచ్చుకోవడానికి ముందుకొచ్చేటటువంటి స్త్రీ ఉంటుంది ఆ లోకంలో? ఎవ్వరూ పుచ్చుకోరు. నాకు తెలిసినంత వరకు పార్వతీదేవికి కోపం రాకుండా ఉండాలి, అగ్నిహోత్రుని యందు ఉన్నటువంటి తేజస్సుని భరించగలిగినటువంటి ఆడదై ఉండాలి, ఆమె ఈ తేజస్సుని పుచ్చుకోవాలి, పుచ్చుకుని కడుపులో నిలబెట్టుకోగలిగినటువంటిదై ఉండాలి. భూమి పుచ్చుకుంది ఏమైంది? నేను నిలబెట్టుకోలేను మహాప్రభో అని పెద్ద పెద్ద కేకలు వేసి అగ్నిహోత్రుడు ఎందుకు విడిచిపెట్టేసింది. ఇక పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడిగే అవకాశం లేదు కొడుకుని కనమని. మీరేమన్నారు? తపస్సు చేసుకోమన్నారు. నీ తేజస్సు నీ శరీరమునందే ఉంచుకోమన్నారు. ఇక ఆయన తేజస్సు విడిచిపెట్టాడు. కాబట్టి ఇక కుమార సంభవం జరగదు. పరమశివుని యొక్క కుమారుడు ఇక పుట్టడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది కేవలముగా శివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రమునందు భద్రపరచబడినది ఏది ఉందో అదే ఉంది. ఈసారి ఆ తేజస్సుని వేరొక కాంతయందు ప్రవేశపెట్టినప్పుడు ఉత్పాతములు జరిగి గర్భస్రావమైపోయి ఎందుకో కాకుండా పోయిందా? ఇక కుమార సంభవము లేదు. మీ బతుకంతా తారకాసురుడి దెబ్బలు తింటూ ఉండడమే అని ఆయన అన్నాడు. అయ్యో ఇంకా మిమ్మల్ని భయపెట్టకయా, దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పన్నాడు. ఆయన అన్నాడు, నాకు తోస్తున్న ఉపాయం ఒక్కటే ఉంది. జ్యేష్ఠ శైలేంద్రతనయా మానయిష్యతి తత్సుతం ఉమయా తద్బహుమతం భవిష్యతి న సంశయః. నాకు తెలిసి ఉన్నంత వరకు హిమవంతునికి 2 కుమార్తెలు. ఒకరు గంగాదేవి పెద్ద కుమార్తె, రెండవది ఉమాదేవి. ఉమాదేవి పరమశివుని యొక్క భార్య, పెద్దామె జ్యేష్ఠ. ఆ హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి గంగ ఆకాశంలో ప్రవహిస్తోంది. ఇంకా అప్పటికి భగీరథుడి వలన ఈ లోకానికి రాలేదు కాబట్టి ఆకాశగంగగా ప్రవహిస్తోంది. తనకి అక్కగారు కనుక తన భర్త తేజస్సుని గంగ పట్టుకున్న కొడుకుని కన్నా తనకి కొడుకు వరసే అవుతాడు కనుక, పైగా మీ అందరూ ఇంత బాధపడుతున్నారు కనుక, బిడ్డల యొక్క బాధ చూసి ఎంతైనా జగన్మాత కనుక కుమారుడు కలగకపోతే వీళ్ళ బతుకులు ఏమైపోతాయని గంగ పట్టుకుంది అంటే ఓన్లే ఎంతైనా
నా అక్కగారు కదా అని కొంతవరకు ఉపేక్షిస్తుందేమో, నా కొడుకే అవుతాడని. భవిష్యతి న సంశయ బహుశః పార్వతీదేవి కోపగించదని నేను అనుకుంటున్నాను. కాబట్టి గంగ దగ్గరికి వెళ్ళి అగ్నిహోత్రుడిలో ఉన్న తేజస్సుని గంగలో విడిచిపెట్టాడు. విడిచిపెట్టే ముందు ఒక ధర్మం పాటించవలసి ఉంటుంది. లోకంలో ఎక్కడి ధర్మం అక్కడే. ఇంతకు ముందు మీరు ధార్మికమైన విషయంలోనే పొరపాటు పడ్డారు. పొరపాటు పడ్డమే 4 శాపాలు వచ్చాయి. ఈసారి ధర్మమునందు పొరపాటు కూడదు. ఇంతమంది 33 కోట్ల మంది దేవతలు గంగమ్మ ఒడ్డును నించుని నువ్వు అగ్నిహోత్రుడిలో ఉన్న శివ తేజస్సు పుచ్చుకో అంటే సిగ్గుపడుతుంది ఆడదైన. అంతమంది పురుషులు వెళ్ళి ప్రార్థన చేస్తే ఎంత అసహ్యకరమైన విషయం. పైగా శివ తేజస్సుని భరించి కుమారుణ్ణి కనాలి అంటే ప్రహృష్టవదన పరమ సంతోషంతో స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే భార్య భర్త యొక్క తేజస్సుని కుమారుడు పరమ తేజోవంతుడు ఆరోగ్యవంతుడు జన్మించాడు. ఎన్ని మాట్లాడాయండి శాస్త్రాలు. ఒకానొకప్పుడు వ్యాస భగవానుని యొక్క తేజస్సు అంబిక అంబాలిక వాటిని స్వీకరించడంలో తేడా వచ్చింది. ఒక ఆవిడ కన్నులు మూసుకుంది భయపడిపోయి, ధృతరాష్ట్రుడు పుట్టాడు. ఒక ఆమె వెలవెలబోయింది. ఎంత మహానుభావుడైనా ఆ లోకంలో పరిపాలన చేయడానికి వీలు లేకుండా విదురుడు పుట్టాడు. చిట్ట చివరికి ఇంకొకసారి మహానుభావుడు రాజ్యాన్ని పరిపాలించడానికి కావాలి అంటే పాండురాజు పుట్టినటువంటి కారణం చేత కురుసింహాసనానికి వారసుడు దొరికాడు. కాబట్టి పరమ తేజస్సైనటువంటి దాన్ని గ్రహించడానికి క్షేత్రము యోగ్యమై ఉండాలి. ఆ పుచ్చుకునేటప్పుడు ప్రహృష్టమైనటువంటి వదనంతో ఎంతో సంతోషంతో అంగీకరిస్తే అంత తేజోవంతుడైన కుమారుడు కలుగుతాడు. ఆ అంగీకరించేటప్పుడు కానీ ఏదైనా దోషం ఆసన్నమైందా కుమారుడు తేజోవంతుడు కాడు, దోషములు వస్తాయి శరీరంలో. కాబట్టి ఆమె సంతోషంగా అంగీకరించాలంటే ఒక్కడే వెళ్ళి అడగాలి, ఇది దేవతా కార్యం అని. అంతేకాని మేమందరం దేవతా కార్యం మీద పెడుతున్నామని మీరందరూ వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించినట్టు అడగకూడదు గంగమ్మని. ఒక్క అగ్నిహోత్రుణ్ణి పంపండి చాలండి. ఇప్పుడు దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు. అయ్యా నువ్వు వెళ్ళి గంగాదేవిని అడుగు అని. ఎంత అగ్నిహోత్రుడైతే మాత్రం, ఎంత గంగమ్మ అయితే మాత్రం అడిగే విషయం అది. నా ఎందున్నది పరమశివుని యొక్క తేజస్సు, అది నీ యందు ప్రవేశపెడతాను, నువ్వు కొడుకుని కను అని అగ్నిహోత్రుడు మాత్రం ఎలా అడుగుతాడు? పరమపావని అయినటువంటి గంగ శాపవాక్కు విడిచిపెడితే నీ ఎందున్న శివవీర్యము నిష్ఫలమగుగాక, టెంపరివై మాట్లాడావు అందనుకోండి, ఏమైపోతుంది? ఇంకా కుమార సంభవం ఇది. ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెడుతూనే మొదటి మాట ఏం మాట్లాడాడంటే, దేవతానామిదం కాగ్యం గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం అన్నాడు. అమ్మా గర్భమును ధరించు. దేని కొరకు అంటే దేవతానామిదం ప్రియం, దేవతల యొక్క ప్రియమును చేకూర్చడానికి. తారకాసు ఏమిటయా దేవతలకెందుకు సంతోషం నేను గర్భం ధరిస్తే అని అడుగుతుంది. అమ్మా తారకాసుర భంజనం అవ్వాలి. ఇంత క్లిష్టమైన స్థితి ఏర్పడింది. ఈ ఒక్కసారి పరమశివుని యొక్క తేజస్సు నిష్ప్రయోజనం అయిపోయిందా ఇక తారకాసుర సంహారం జరగదు. నువ్వు వినా పట్టగలిగిన క్షేత్రం లేదు. దేవతల భార్యలందరికీ శాపాలున్నాయి, పుచ్చుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. నువ్వు పార్వతీదేవి అక్కవి కనుక నువ్వు ఒక్కదానివే ధైర్యం చేసి తీసుకుని చెల్లెల్ని సముదాయించగలవు. అందుకనమ్మా నువ్వు పట్టవలసింది. అందుకే లోకంలో భూమి భరించాలి, గంగ భరించాలంటారు దీన్ని. కాబట్టి అమ్మా నువ్వే భరించాలి అని గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం తస్య వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. వెంటనే గంగాదేవి ఆ మాటలు విని, ఓ దేవతల్ని సంరక్షించాలి, దేవతల్ని కాపాడకపోతే లోకములు ప్రశాంతంగా ఉండవు, దేవతానుగ్రహంతోటే లోకములు శాంతి పొందుతాయి. కాబట్టి ఇప్పుడు దేవతల్ని లోకాల్ని కాపాడడం కోసం అగ్నిహోత్రుని ఎందున్నటువంటి శివ తేజస్సుని నేను స్వీకరించాలి అని అంగీకరించి అగ్నిహోత్రుడితో నీ యందున్న శివ తేజస్సుని నా యందు ప్రవేశపెట్టు. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజస్సుని గంగమ్మ యందు విడిచిపెట్టాడు. ఇప్పుడు గంగమ్మ క్షుభితమైపోయింది. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పారుతోందో గంగంతా ఉడికిపోయి
నా సర్వావయవములు కూడా క్షోభించిపోతున్నాయి, నేను ఈ శివ తేజస్సుని పట్టుకోలేను, విడిచిపెట్టేస్తాను. ఎక్కడ విడిచిపెట్టేయమంటావో చెప్పు, వదిలేస్తాను. నేను లోపల పిండాన్ని ఉత్పత్తి చేసి పిల్లవానిగా ధరించలేను. ఎందుకంటే దాని యొక్క అమితమైన ఉష్ణాన్ని తేజస్సుని ధరించడానికి నా యొక్క శక్తి చాలటలేదు. ఒక్క క్షణం ఉంచుకోలేను. ఎక్కడ వదిలిపెట్టమంటావో చెప్పు, వదిలేస్తాను. దేవతల ముఖాలన్నీ వాలిపోయాయి. అయిపోయింది. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ గంగమ్మ కూడా నేను వదిలిపెట్టేస్తాను అంటే గర్భస్రావం అయిపోతుంది. కాబట్టి ఇక కుమార సంభవం జరగదు. ఇక కుమార సంభవం జరగదు కాబట్టి తారకాసుర భంజనం జరగదు. తారకాసుర భంజనం జరగదు కాబట్టి లోకముల యందు శాంతిగా దేవతలు మనుష్యులు బ్రతకడం అన్నది ఉండదు. ధర్మచక్రము తిరగదు. వేదము ప్రవర్తించే అవకాశం లేదు. ఇంతటి ఉపద్రవం ఏర్పడిపోయిందని తలపట్టుకున్నారు. ఏం జరుగుతుంది అని ఎంత ఉత్కంఠతో చూశారంటే 33 కోట్ల మంది దేవతలు, దిక్పాలురు, ఆ సృష్టికర్త, స్థితికర్త, వీళ్ళందరూ కూడా ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, పిల్లవాడు జన్మిస్తాడా, గర్భస్రావం అయిపోతుందా, అపారమైనటువంటి ఉత్కంఠతో చూస్తున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.